హాయ్ నమస్కారం హోమ్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మంచి ఫ్రెష్ బ్రెడ్తో మంచి రెసిపీని, ఒక మంచి స్నాక్ ఐటెంని నేను మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రెసిపీకి ముందుగా కావాల్సింది ఒక ఫ్రెష్ బ్రెడ్. ఈ ఫ్రెష్ బ్రెడ్లో నేను ఒక 5 స్లైసెస్ తీసుకున్నాను. ఈ విధంగా స్లైసెస్ని మీరు తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు నేను మీకు గ్లాస్ చూపించాను చూసారా, ఇవి షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఒక గ్లాస్ అవ్వచ్చు, లేకపోతే మీరు బౌల్ అయినా సరే తీసుకొని ఈ విధంగా బ్రెడ్ పైన ప్రెస్ చేసి ఈ విధంగా స్లైసెస్ వచ్చేలాగా రౌండ్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ ఎడ్జెస్ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేయకుండా నేను నెక్స్ట్ రెసిపీలో వాటిని నేను యూస్ చేస్తాను ఈ రెసిపీలోనే. సో వాటిని కూడా ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఎడ్జెస్ అన్నిటిని చూస్తున్నారు కదా వీడియోలో. ఈ విధంగా మీరు బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసి రెడీగా పెట్టుకోండి. రౌండ్ షేప్లో కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ ఎడ్జెస్ అన్నీ ఉన్నాయి కదా, బ్రెడ్ ఆ ఎడ్జెస్ అన్నీ కట్ చేసాం కదా, సో వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి ఒక స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ ఈ రెసిపీలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. చాలా బాగుంటాయి. దీనివల్ల మంచి క్రంచీనెస్ వస్తుంది, సాఫ్ట్గా కూడా ఉంటాయి. అలానే బ్రెడ్స్ కూడా వేస్ట్ అవ్వకుండా మనకి ఎంతో యూజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఒక మంచిగా బౌల్ తీసుకొని ఈ బౌల్లో బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నాను. 3 బాయిల్డ్ పొటాటోస్ ఇవి. ఒక 3 బంగాళదుంపల్ని ఉడకబెట్టి తీసుకొని వీటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. మీకు అలా ఇష్టం లేకపోతే మీరు పొటాటోస్ని స్మాష్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. అలానే ఈ యొక్క పొటాటోస్లో బ్రెడ్ క్రమ్స్ వేసాను. ఆనియన్స్ని బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బాగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇవి 6 to 7 పచ్చిమిర్చి, నేను 6 నుంచి 7 పచ్చిమిర్చి వేసాను. బాగా సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ మీ యొక్క టేస్ట్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం చక్కగా ఈ పొటాటోస్, ఈ బంగాళాదుంపలు ఇవన్నీ మనం బాగా కలిపి బైండ్ చేసి చపాతీ పిండి ముద్దలాగా ఈ మిశ్రమాన్ని అంతటిని మనం కలుపుకోవాలి. మీకు మధ్య మధ్యలో ఎక్కడైనా పొటాటోస్ తగులుతూ ఉంటే వాటన్నింటినీ బాగా స్మాష్ చేసుకోండి. జీరా పౌడర్ మీకు ఇంట్లో అవైలబుల్గా లేకపోతే మీరు సోంపు అయినా సరే ఆ పౌడర్ని వేసుకోవచ్చు. అలానే మీకు వెల్లుల్లిపాయలు వద్దు అనుకుంటే ఓన్లీ అల్లం ఒక్కటే స్లైసెస్గా కట్ చేసుకుని, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని, వెల్లుల్లిపాయలు అవాయిడ్ చేసి అల్లాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఆ గిన్నెలో కొంచెం బాగా ఇరుకుగా అనిపించింది, అందుకే కొంచెం వెడల్పాటి గిన్నెలోకి తీసుకున్నాను. మిగిలిన ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా ఇందులోకి వేసేసి మొత్తం నేను మిక్స్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా బ్రెడ్ క్రమ్స్ ఇంకా అవసరం పడతాయి అని అనుకుంటే మీరు ఇంకొంచెం బ్రెడ్స్ని మీరు గ్రైండ్ చేసి వాటిని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఆ బ్రెడ్ క్రమ్స్ కరెక్ట్గా సరిపోయినాయి, సో నాకు అవసరం లేదు. మీకు కావాలనుకుంటే మీరు ఇంకొన్ని బ్రెడ్స్ని గ్రైండ్ చేసి ఆ క్రమ్స్ని వీటిలో యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చక్కగా నీట్గా అంతా కూడా కలుపుకొని చపాతీ పిండిలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మరి ఇంక ఇందులో ఏ విధమైన వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన లేదు. ఎంత చక్కగా ఉంది కదా చపాతీ పిండిలాగా. అవ్వండి, మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్, అలానే ఈ బంగాళదుంపల ఈ మిశ్రమం కూడా ఉంది కదా. సో ఇవి ఇప్పుడు నేను వీటిలో నుంచి కొంచెం కొంచెం తీసుకొని ఒక చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బాల్స్ మరీ చిన్నగా ఉండొద్దు, అలానే మరీ పెద్దగా కూడా లేకుండా మీడియం సైజులో ఉండేలాగా తీసుకొని మీ అరచేతి మీద పెట్టుకొని, గారెలను ఎలా అయితే మనం కొంచెం ప్రెస్ చేస్తామో అలానే సేమ్ ఇవి కూడా అరచేతి మీద పెట్టుకొని నీట్గా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మరీ సన్నగా ఉండొద్దు, అలా అని మరీ లావుగా లేకుండా
చక్కగా నీట్గా అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండేలాగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నేను మీకు 5 బ్రెడ్ స్లైసెస్ తోటి చేసి చూపిస్తున్నానండి ఈ రెసిపీని. ఒకవేళ మీకు చేతికి గనక ఈ బంగాళదుంపలు ఈ మిక్స్చర్ మీ చేతికి అంటుతుంటే మీరు కొంచెం జస్ట్ వాటర్లో మీ ఫింగర్స్ని డిప్ చేసి మీ వేళ్ళు కొంచెం వాటర్లో పెట్టుకొని అప్పుడు మీరు చేయొచ్చు. దానివల్ల కూడా చేతికి అంటకుండా ఉంటుంది. ఈ విధంగా అన్నీ కూడా ఒక సైజులో నీట్గా చేసుకొని ప్లేట్లో నీట్గా పెట్టుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. బ్రెడ్ అవైలబుల్గా ఉంటుంది, అలాగే పొటాటోస్ కూడా అందరి ఇంట్లోనూ కూడా చాలా ఈజీగా దొరికే ఐటమ్ అది. సో చక్కగా దీన్ని ప్రిపేర్ చేసి పిల్లలకి మీరు ఈవినింగ్ స్నాక్గా కూడా పెట్టచ్చు. అలా ఏమన్నా మీ కిటీ పార్టీస్ ఏమైనా చిన్న ఎవరైనా గెస్ట్లు వచ్చిన చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు కూడా ఇది ఒక వెరైటీగా మీరు చేసి సర్వ్ చేయొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తూ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. మా పిల్లలు బర్గర్ ఏం కావాలని అడిగినప్పుడు బర్గర్ కావాలన్నారు. సో బర్గర్ కంటే కూడా ఎంతో టేస్టీ అయిన మంచి రెసిపీ నేను మీకు చేసిస్తాను, ఒక స్నాక్ ఐటమ్ అని చెప్పి చేసిస్తున్నాను అనమాట. వాళ్ళకి బర్గర్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా మీ పిల్లలు అందరూ కూడా మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే డెఫినెట్గా ఇస్తారు. చూడండి, మన ఈ ప్యాటీస్ ఈ టిక్కాస్లా ఉన్నాయి కదా, వీటన్నింటినీ నేను ప్రిపేర్ చేసుకుని ప్లేట్లో నీట్గా ఇలా పెట్టుకున్నానండి. సో వీటిని సైడ్ని పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో 2 ఫింగర్స్ని డిప్ చేసి అరచేతి మీద కూడా కొంచెం అట్లాగా స్ప్రెడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని వాటర్ని కొంచెం బ్రెడ్ మీద కొద్దిగా వాటర్ని తడిపితే బాగుంటుందండి. అది అటు ఇటు కదలకుండా ఉంటుంది. కొద్దిగానే జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వాటర్ అంతే. అలా వేసిన తర్వాత మీరు రెడీ చేసి పెట్టుకున్నారు కదా ఆ టిక్కాని దానిపైన పెట్టి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. బ్రెడ్ స్లైస్ తీసుకొని కొంచెం వాటర్తో బ్రెడ్ అంతటిని కూడా కొంచెం వెట్గా చేసి దానిపైన మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టిక్కాని పెట్టి ఇలా మీ ఫింగర్స్తో స్లోగా ప్రెస్ చేయండి. చూడండి ఎంత కరెక్ట్గా సైజు టిక్కాను అట్లానే బ్రెడ్స్ పీస్ 2 కూడా ఈక్వల్ సైజెస్లో ఉన్నాయి కదా. అంతే, చూడండి ఎంత ఈజీనో కదా. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీరు ఈ యొక్క స్నాక్ ఐటమ్ని బ్రేక్ఫాస్ట్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. అయితే మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ముందు రోజే మీరు రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. వీటిని మీకు ఒక 2-3 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో బాగానే నిల్వ ఉంటుంది. మీరు ఎవరైనా గెస్ట్లు వస్తారన్నా ఆ ముందు రోజే మీరు ప్రిపేర్ చేసుకొని వీటిని డీప్ ఫ్రీజ్లో పెట్టండి. మామూలు ఫ్రీజర్లో కాకుండా డీప్ ఫ్రీజ్లో పెడితే 2 డేస్ వరకు కూడా అస్సలు స్పాయిల్ అవ్వకుండా బాగుంటాయి. అలానే ఎవరైనా మీ గెస్ట్లు వచ్చినప్పుడు వీటిని వెంటనే అప్పటికప్పుడు ఇప్పుడు నేను చూపిస్తాను కదా అలా మీరు ఫ్రై చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్గా కూడా మీరు ముందు రోజు వీటిని ప్రిపేర్ చేసి ఫ్రీజర్లో పెట్టుకొని రిఫ్రిజరేట్ చేసుకొని నెక్స్ట్ డే మీరు వీటిని ఎవరికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ విధంగా షాలో ఫ్రై చేసుకొని సర్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను వీటిని డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి. ఇప్పుడు నేను షాలో ఫ్రై చేస్తాను. ఆల్రెడీ బ్రెడ్ అయితే మనకి రెడీగానే ఉంటుంది. ఇంకా పొటాటోస్ అన్నీ కూడా కుక్ అయిపోయినాయి. ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కుక్ ఉన్నాయి కాబట్టి షాలో ఫ్రై సరిపోతుందండి. నేను కొంచెం ఆయిల్ లేకపోతే గీ అయినా సరే ఈ ప్యాన్ మీద నేను కొంచెం ఆయిల్ని బ్రష్ చేసి నేను ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా ప్యాన్లో చూడండి ఎలా అయితే నేను అలా పెట్టానో మీరు కూడా ఎన్ని స్లైసెస్ పడుతున్నాయో అన్నీ మాత్రమే పెట్టండి, ఎక్కువ పెట్టొద్దు. నాకైతే 5 కరెక్ట్గా సరిపోయింది ఈ ప్యాన్ మీద. సో నేను 5 పెట్టుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మీరు దీన్ని టర్న్ చేసి వాటిపైన బటర్ కానీ ఆయిల్ కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలా బ్రష్ చేయండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్లేవర్ యాడ్ అయ్యి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూస్తున్నారా ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని ఈజీగా కూడా
మనము ఈ ప్యాన్ మీద కుక్ చేయొచ్చు. ఇవి ఎక్కడ కూడా ప్యాన్కి అతుక్కోవడం అట్లాంటిది ఏమీ ఉండదు. సో మీరు ఇలా 1 మినిట్కి 2 మినిట్కి అటుపక్క ఇటుపక్క ఇలా అటు ఇటు వీటిని తిప్పుతూ నీట్గా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి ఇవి ఆల్రెడీ అంతా ప్రిపేర్ అయినాయి. చూడండి ఎంత బాగుందో మీకు చూపించడం కోసం నేను ఆ బ్రెడ్ అలానే ఈ యొక్క పొటాటో అన్నీ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఇలా చేసుకోవడం వల్ల అన్ని వైపులా కూడా ఈక్వల్గా ఫ్రై అవి తినేటప్పుడు చాలా క్రంచీగా లోపలంతా కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి ఐటెం. రెడీ అయిపోయినాయి మన బ్రెడ్తో చేసుకునే ఒక న్యూ రెసిపీ. సో వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీరు ఒక టొమాటో సాస్తో అవ్వచ్చు లేదా ఒక మంచి డిప్తో ఈ రెసిపీని ఈ స్నాక్ని ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే చాలా బాగా మయోనీస్తో ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో, పైన ఎంత క్రంచీగా, లోపల కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను న్యూ రెసిపీస్ ఏమైనా రెసిపీస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Like, share and subscribe my channel for few more recipes. Thanks for watching. Take care. Bye. See you in the next video.